అనకాపల్లి జిల్లా గావరపాలెంలో శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రేపు ప్రారంభం కానుంది. 30న ఉగాదితో పాటు 27 రోజులు జరిగే జాతరను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ నాగశ్రీను పిలుపునిచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను, సౌకర్యాలను సిద్ధం చేశామని అన్నారు. అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి ధీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మనకు చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది. ఈ రోజు దాన్ని 4 రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది. ఇది మన మరడితల్లి గుడి దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు, అలాగే అక్కడ రాణిగారి పూలతోట దగ్గర నుంచి పూడిమాడ రోడ్డుకి, మళ్ళీ పూడిమాడ రోడ్డు నుంచి మన మరడితల్లి గుడికి, అలాగే ఇక్కడ మన సంతబైలు రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి, ఇలా 4 రోడ్లని మన 1 కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు జీవీఎంసీ వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి 4 రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మన రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం. ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు. అది ఒక గొప్ప శుభ పరిణామం. మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మొన్న ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ, జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది. మనకి ఒక ఉత్సవ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు. ఊర్లోని ఈ అవగాహన ఉన్నవారు, డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కమిటీని వేశారు. వారి సహాయ సహకారాలతో, అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ మీ అందరి సహాయం, ముఖ్యంగా ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష. ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు.